గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. స్ఫూర్తి లైవ్ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి నాటి ప్రధాన పత్రికలోని వార్తా విశేషాలు ఒకసారి చూసే ముందు మన స్ఫూర్తి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకునే మిత్రులుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకునే మిత్రులారా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన స్ఫూర్తి న్యూస్లో వచ్చే ప్రతి వార్త ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది మిత్రులారా. యూట్యూబ్లోకి వెళ్ళి స్ఫూర్తి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే మన లింక్ పైన కూడా క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సిబిఐ కోర్టుకు సంబంధించి నిన్న సంచలనాత్మక తీర్పు వెలువడింది మిత్రులారా. ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో, లిక్కర్ స్కామ్ లో ఎలాంటి పొరపాట్లు జరగలేదు అంటూ ఎవరైతే అందులో నిందితులు ఉన్నారో ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత, వీరితో పాటు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, వీళ్ళందరికీ కూడా క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. అసలు దీంట్లో స్కామే లేదు అనే కోణంలో ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో నిందితులు అందరూ కూడా నిన్న హర్షం వ్యక్తం చేయడం జరిగింది. అనేక మంది మమ్మల్ని అకారణంగా జైల్లో పెట్టడం జరిగిందనే కోణంలో వాళ్ళందరూ కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిన్న కన్నీటి పర్యంతం కావడం జరిగింది కోర్టు బయట. దీనికి సంబంధించిన వార్త ఒకసారి మనం చూద్దాం. కేజ్రీవాల్ కవితకు క్లీన్ చిట్, మనీష్ సిసోడియా మరో 20 మందికి కూడా విముక్తి. ఢిల్లీ మద్యం కేసులో రౌజ్ అవెన్యూ కోర్టు కీలక తీర్పు. సిబిఐ అభియోగాలు నిరాధారం అంటూ కొట్టివేత, అవి న్యాయ పరిశీలనకు నిలువలేవని స్పష్టీకరణ. కోర్టు వెలుపల కన్నింటి పర్యంతమైన ఆప్ అగ్రనేత ప్రత్యేక జడ్జి తీర్పును హైకోర్టులో సవాలు చేసిన దర్యాప్తు సంస్థ. అంటే ఒక జడ్జి ఇచ్చారు ఈ అంశానికి సంబంధించి, వీళ్ళు తప్పు లేదని చెప్పి జడ్జి ఇస్తే ఈ కోర్టు ఏం చేసిందంటే ప్రత్యేకంగా ఈ జడ్జి ఇచ్చినటువంటి ఈ తీర్పు ఏదైతుందో తీర్పు తప్పు అంటూ మళ్ళీ సవాల్ చేసేందుకు అవకాశం ఉంది హైకోర్టులో. దీనికి సంబంధించి ఇప్పటి వరకు రౌజ్ అవెన్యూ కోర్టులో ఈ కేసుకు సంబంధించిన పూర్వాపరాలు కావచ్చు, ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు అనేది కొనసాగింది. రౌజ్ అవెన్యూ కోర్టు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోర్టు, ఈ కోర్టులో ప్రత్యేకంగా జడ్జి ఉన్నారు. ఈ జడ్జి దీంట్లో ఎవరు తప్పు లేదనే కోణంలో కోర్టు ఈ అంశాన్ని కొట్టివేసిన నేపథ్యంలో జడ్జి ఎవరైతే ఉన్నారో కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఈ జడ్జి పైన, ఈ తీర్పు పైన మళ్ళీ ప్రత్యేక జడ్జి తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తున్నట్లు సిబిఐ సంబంధించినటువంటి అధికారులు పేర్కొనడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి నిన్న ఈ కోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ ఏమన్నాడు, కల్వకుంట్ల కవిత ఏమన్నదో ఒకసారి చూద్దాం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. వారితో పాటు మరో 20 మందికి పైగా నమోదైన అభియోగాలను ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు శుక్రవారం కొట్టివేసింది. వారందరికీ కేసు నుంచి విముక్తి కల్పించింది. స్పష్టమైన ఆధారాలు లేకుండా ఉద్దేశపూర్వకంగా కేసులో ఇరికించారని కేంద్ర దర్యాప్తు సంస్థపై మండిపడింది. అయితే ట్రయల్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ సిబిఐ వెంటనే ఢిల్లీ హైకోర్టులో అప్పీలు దాఖలు చేసింది. దర్యాప్తులోని పలు అంశాలను న్యాయస్థానం పరిగణలోకి తీసుకోలేదని సిబిఐ ప్రతినిధి వ్యాఖ్యానించారు. ట్రయల్ కోర్టు తీర్పుపై ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆయన నేతృత్వంలోని ఆప్ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. కేజ్రీవాల్ నివాసం ఆప్ కార్యాలయం వద్ద కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఇక ఢిల్లీ మద్యం విధాన రూపకల్పనలో ఎలాంటి కుట్ర, నేరం లేదని ప్రత్యేక జడ్జి జితేంద్ర తన 598 పేజీల తీర్పులో పేర్కొన్నారు. అభియోగాలను నిరూపించే సాక్ష్యాలను సమర్పించడంలో సిబిఐ విఫలమైందని తెలిపారు. నిందితులపై ప్రాథమిక కేసులు నమోదు చేయలేదని సిబిఐ అభియోగ పత్రంలో అనేక లోపాలు ఉన్నాయని తెలిపారు. సాక్షుల వాంగ్మూలాలతో అభియోగాలు సరిపోవడం లేదన్నారు. సాక్షిగా ఉన్న ఒక వ్యక్తి మాటల్లో కేజ్రీవాల్ పేరు ప్రస్తావనకు రావడంతో దాని ఆధారంగానే అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రిపై కేసు పెట్టారని ఆక్షేపించడం జరిగింది. ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో, మొత్తానికి జరిగిన సంఘటనల నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి వచ్చిన తీర్పు పైన ఆప్ వర్గాలు, ఇక్కడ జాగృతి వర్గాలు అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తుంటే సిబిఐ దర్యాప్తు సంస్థ మాత్రం హైకోర్టుకు వెళ్లేందుకు అవకాశం ఉంది. ఇదే ఈ కేసులో సౌత్ గ్రూప్ అనే పదాన్ని ఉపయోగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక ఈ కేసులో సౌత్ గ్రూప్ అనే పదాన్ని ఉపయోగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అదేవిధంగా కొందరికి ప్రయోజనం చేకూర్చేలా మద్య విధానాన్ని మార్చారనేది ప్రధాన ఆరోపణ. అయితే ఈ పాలసీ చట్టబద్ధమైన చర్చలు, అదేవిధంగా సంప్రదింపులతో పాటు సంబంధిత సంస్థల ఆమోదంతోనే రూపొందిందని న్యాయస్థానం పేర్కొంది. లెఫ్టినెంట్ గవర్నర్ సలహాలను తీసుకోవాల్సిన చట్టపరమైన అవసరం లేకుండా దానిని కూడా పాటించారని తెలిపింది. మద్యం కేసులో అవినీతికి పాల్పడడం ద్వారా సమకూరిన డబ్బును నిందితులు గోవా అసెంబ్లీ ఎన్నికలకు వినియోగించారన్న ఆరోపణ సిబిఐ తన వాదనను సమర్థించుకోవడానికి చేసిన యత్నంగా కోర్టు అభిప్రాయపడింది. లోపభూయిష్టమైన దర్యాప్తు జరిగిందని సిబిఐపై మండిపడింది. నిందితులను సుదీర్ఘకాలం జైల్లో ఉంచడం
వారి స్వేచ్ఛను హరించిందని అభిప్రాయపడింది. కేసు నుంచి వీరందరికీ విముక్తి. ట్రయల్ కోర్టు తీర్పుతో ఢిల్లీ మద్యం కేసు నుంచి విముక్తి లభించిన నిందితులు A1 నుంచి A23 వరకు. ఇక కుల్దీప్ సింగ్, నరేందర్ సింగ్, విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, అరుణ్ రామచంద్ర పిల్లై, ముత్తా గౌతమ్, సమీర్ మహేంద్రు, మనీష్ సిసోడియా, ఇక అమన్దీప్ సింగ్ దాల్, అర్జున్ పాండే, బుచ్చిబాబు గోరంట్ల, రాజేష్ జోషి, దామోదర్ ప్రసాద్ శర్మ, ఇక ప్రిన్స్ కుమార్, అరవింద్ కుమార్ సింగ్ తదితరులు. దీంతో పాటు చంప్రీత్ సింగ్ రాయత్, కవిత కల్వకుంట్ల, అరవింద్ కేజ్రీవాల్, దుర్గేష్ పాఠక్, అమిత్ అరోరా, వినోద్ చౌహాన్, ఆశిష్ చంద్ మాథూర్, శరత్ చంద్రారెడ్డి. ఇక మనీ లాండరింగ్ కేసు ఏమవుతుంది? కేజ్రీవాల్ తదితరులపై సిబిఐ నమోదు చేసిన అవినీతి కేసును కోర్టు కొట్టివేసినందున దానికి అనుబంధంగా ఉన్న ఈడీ మనీ లాండరింగ్ కేసు కూడా రద్దవుతుందని ఆప్ నేత తరపు న్యాయవాది ఒకరు తెలిపారు. అయితే ఈడీ అధికారులు భిన్నమైన వాదన వినిపిస్తున్నారు. తమ దర్యాప్తు సిబిఐ కేసుపై ఆధారపడి లేదని, నగదు అక్రమ చలామణి మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద నేరంగా పరిగణించదగిన గట్టి ఆధారాలు సేకరించామని పేర్కొన్నారు. ఈడీ అభియోగాల యోగ్యతను ట్రయల్ కోర్టు ఇంకా తేల్చలేదని, అవసరమైనప్పుడు తమ వాదనలు వినిపిస్తామని ఆ సంస్థ అధికారి తెలిపారు. నిందితుడు నిర్దోషిగా తేలిన తర్వాత కేసుతో ముడిపడిన మనీ లాండరింగ్ అభియోగాలు కూడా రద్దవుతాయని విజయ్ మదన్ లాల్ కేసు 2022లో సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది. ఈడీ మాత్రం ప్రధాన కేసు ఫలితంతో సంబంధం లేకుండా మనీ లాండరింగ్ ను ప్రత్యేక కేసుగానే పరిగణించాలని కోరుతుంది. ఇక మద్యం కేసు పూర్వాపరాలు ఇవి. ఢిల్లీ ప్రభుత్వం 2021 నవంబర్ 17న మద్యం పాలసీని తీసుకొచ్చింది. 2022 సెప్టెంబర్ చివరికి దాన్ని ఉపసంహరించుకుంది. ఈ మధ్యలో కొత్త విధానం అమల్లో పలు అవకతవకలు జరిగాయని ఆప్ నేతలు మనీ లాండరింగ్ కు పాల్పడ్డారంటూ ఆరోపణలు వచ్చాయి. కొత్త విధానం రూపకల్పనలో వీరు అక్రమాలకు పాల్పడ్డారని సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కేసులు నమోదు చేశాయి. ఇక లైసెన్స్ దారులకు సాయం చేసి ప్రతిగా కొంత మొత్తం డబ్బు పొందినట్లు దర్యాప్తు సంస్థలు అభియోగాలు మోపాయి. దీనిలో భాగంగానే ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోదియా, ఇతర ఆప్ నేతలు, తెలంగాణ మాజీ ఎంపీ కవితను అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం నిందితులు బెయిల్పై విడుదల కావడం జరిగింది. అయినప్పటికీ పరిణామాలన్నింటి నేపథ్యంలో తీర్పు అనంతరం కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భావోద్వేగంతో కన్నింటి పర్యాంతమయ్యారు. రాజకీయ కుట్రతోనే 5 ఆప్ నేతలను జైల్లో పెట్టారని ఆరోపించారు. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా నిజాయితీ పరులని కోర్టు చెప్పింది. సత్యం గెలుస్తుందని మేము ఎప్పుడు చెప్తుంటాం. న్యాయ వ్యవస్థపై మాకు నమ్మకం ఉంది. అమిత్ షా, మోదీ కలిసి ఆప్ను అంతం చేయడానికి అతిపెద్ద రాజకీయ కుట్ర పన్నారని విమర్శించారు. దేశ ప్రజలకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలంటూ వీరి సందర్భంగా డిమాండ్ చేశారు. వీరి కుట్రల వల్ల ఢిల్లీ ప్రజలకు నష్టం జరిగిందని ఆరోపించారు. ఈ కేసులో కేజ్రీవాల్ 6 నెలల పాటు, మనీష్ సిసోడియా 2 ఏళ్ల పాటు జైల్లో గడపడం జరిగింది. ఇక సిబిఐ అధికారిపై దర్యాప్తునకు ఆదేశం. సరైన ఆధారం లేకుండా ప్రభుత్వ ఉద్యోగిని మద్యం కేసులో ఇరికించిన సిబిఐ అధికారిపై సంస్థాగతమైన చర్యలు తీసుకోవాలని జడ్జి జితేందర్ సింగ్ ఆదేశించారు. ఎక్సైజ్ శాఖ మాజీ డిప్యూటీ కమిషనర్ కుల్దీప్ సింగ్ ను ప్రథమ నిందితుడి A1 గా చేర్చడాన్ని ఆక్షేపిస్తూ ఆ వ్యాఖ్య చేశారు. అందుకు బాధ్యుడైన సిబిఐ అధికారిపై దర్యాప్తు జరపాలని కోరారు. దర్యాప్తు సంస్థ విశ్వసనీయతను పరీక్షించడానికి చర్య అవసరమని సందర్భంగా ఆయన పేర్కొనడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి నిన్న కేటీఆర్ ఏమన్నాడంటే, మా టిఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణం ఈ కల్వకుంట్ల కవిత మీద వచ్చినట్టు, మా చెల్లె మీద వచ్చినటువంటి ఈ కేసే మద్యం కేసు అంటూ కేటీఆర్ అంటే, నా కేసు కాదన్నా ఈ టిఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కారణం మీ బల్పే అంటూ కల్వకుంట్ల అంటుంది. కవిత అంటుంది. ఏందో చూద్దాం. మద్యం కేసుతో బారాస రాజకీయంగా నష్టపోయిందంటూ కేటీఆర్ అంటే, బారాస ఓటమికి కారణం నీ అహంకారం కాదా, పరాజయాన్ని నా మెడలో వేయాలని తాపత్రయం ఎందుకన్నా నీకు అంటూ కల్వకుంట్ల కవిత మండిపడింది. కోర్టు తీర్పుపై సందర్భంగా హర్షం వ్యక్తం చేసింది. అయితే కేటీఆర్ ఏమన్నాడో మొదట చూద్దాం. మద్యం కేసుతో బారాస రాజకీయంగా నష్టపోయిందని కోర్టు తీర్పుతో కవితకు న్యాయం జరిగిందంటూ కేటీఆర్ పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం కేసుతో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయంగా నష్టపోయింది మాత్రం బారాస పార్టీ అని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అంటే, కల్వకుంట్ల కవిత ఏమంటుందంటే, కోర్టు తీర్పుపై కేటీఆర్ అన్న చేసిన వ్యాఖ్యలు చూశాను. లిక్కర్ కేసు కారణంగానే బారాస ఓడిపోయినట్లు వ్యాఖ్యానించారు. పార్టీ ఓడిపోవడానికి నేనా కారణం అంటూ
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. మీ అహంకారంతో పార్టీ నష్టపోయింది తప్ప నా కేసు వల్ల కాదంటూ ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత కుండ బద్దలు కొట్టడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి ఇద్దరి మధ్య వాడే వేడి చర్చ కొనసాగింది. ఇంకా ఇదే అంశానికి సంబంధించి కేటీఆర్ ఇంకా ఏమంటే 2 పడక గదుల ఇల్లు ఉద్యోగాలు ఇవ్వకపోవడం అంటే వాటితో పాటు దోపిడీదారులకు టికెట్లు ఇవ్వవద్దని ఎంత మొత్తుకున్నా వాళ్ళనే ప్రజలపై రుద్దాలనే ప్రయత్నం ఇవన్నీ ఓటమికి కారణం కాదా? ముఖ్యంగా అహంకారం కూడా పనిచేసిందంటూ కేటీఆర్ ఉద్దేశించి కల్వకుంట్ల కవిత అంటే కవిత కంటే ముందు కేటీఆర్ ఏమన్నాడో ఒకసారి చూద్దాం. కవితకు కోర్టులో ఈరోజు న్యాయం జరిగిందని పేర్కొన్నారు కేటీఆర్. ఢిల్లీ మద్యం కేసుపై కోర్టు తీర్పు నేపథ్యంలో శుక్రవారం ఎక్స్ లో కేటీఆర్ స్పందించారు. మద్యం కుంభకోణం అనే సాకుతో ఢిల్లీలో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆ ప్రభుత్వాన్ని కూల్చారు. ఆ కేసు కారణంగా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయంగా నష్టపోయింది మాత్రం బారాసానే. ఇదే విధంగా మా నాయకులపై నమోదైన ప్రతి కేసు అబద్ధమని, రాజకీయ ప్రేరేపితమని, కల్పితమని త్వరలోనే తేలిపోతుంది. కాంగ్రెస్ భాజపాలు చేసే బాధ్యత రాహిత్యమైన ఆరోపణలు మనం చూసాం. సత్యం గెలిచే వరకు ఈ అసత్యాల ప్రచారంలో ఉన్నాయి. అసత్య కుట్రపూరిత కేసులను ఆరోపణలు వివిధ మాధ్యమాల ద్వారా మరింత పెద్దవి చేసి ప్రజలను తప్పుతో పట్టించడానికి, మా ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. దురదృష్టవశాత్తు సాక్ష్యాల కంటే ఆరోపణలకే ప్రాధాన్యం ఇస్తూ న్యాయ ప్రక్రియ కంటే మీడియా కథనాలే మిన్నా అనే ధోరణి ఈ నవభారతంలో అలవాటుగా మారిపోయింది. కానీ చివరికి న్యాయమే గెలుస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం కేసులో కడిగిన ముత్యంలా తీర్పు ఉంటుందని బారాసాద్ నేత కేసీఆర్ ఆనాడే చెప్పారని ఆ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యర్థులను అణచివేయడం లక్ష్యం కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అల్లిన కుట్రలు ఒక్కొక్కటిగా వీగిపోతుండడం హర్షించదగ్గ విషయమని ఆయన పేర్కొన్నారు. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవిత వంటి నాయకులపై మోపిన అక్రమ కేసులు కేవలం రాజకీయ కక్షతో కూడుకున్నవని కోర్టు తీర్పుల ద్వారా స్పష్టమవుతుందంటూ ఆయన పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి కల్వకుంట్ల కవిత ఏమన్నదంటే బారాస ఓటమికి మీ బల్పే కారణం, అహంకారమే కారణం అంటూ ఆమె పేర్కొన్నారు. 2 పడక గదుల ఇండ్లు ఉద్యోగాలు ఇవ్వకపోవడం వంటి వాటితో పాటు దోపిడీదారులకు టికెట్లు ఇవ్వవద్దని ఎంత మొత్తుకున్నా వాళ్ళనే ప్రజలపై రుద్దాలనే ప్రయత్నం మీరు చేసిర్రు. ఇవన్నీ ఓటమికి కారణమైనవి కేటీఆర్ అన్న అంటున్నది కల్వకుంట్ల కవిత. ఇక ముఖ్యంగా అహంకారం అనే అంశం కాదా చర్చలో ఉన్నది. ఈ రోజు వచ్చిన తీర్పును మీకు అనుగుణంగా మలుచుకొని బారాస ఓటమిని నా మెడలో వేయాలనే తాపత్రయం ఎందుకు? 3 ఏళ్లుగా ఈ కేసులో పార్టీ నాకు ఎందుకు సహకరించలేదు? ఇప్పటికైనా కేటీఆర్ వాస్తవాలు అంగీకరించాలి. బారాస ఎందుకు ఓడిపోయిందో నిజాతిగా ఆలోచించుకోవాలి. బారాస ఒక వ్యక్తి వల్ల ఓడిపోయేంత బలహీనంగా ఉందా? అసెంబ్లీ ఎన్నికల సమయంలో నా పేరు ఎక్కడ చర్చలోనే లేదు. భాజపా మాట్లాడిందే బారాసా వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఇద్దరు ఒకటి అని కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఆమె శుక్రవారం రైతుల సమస్యలపై బీఆర్కే భవన్ లో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డికి వినతి పత్రం అందజేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఏం జరిగిందో కేటీఆర్ కి తెలియదా? మద్యం కేసులో కడిగిన ముత్యంలా బయటకు వస్తానని ఆనాడే చెప్పారు. తీర్పు రాగానే మా అమ్మతో ఫోన్ లో మాట్లాడాను. కానీ కేటీఆర్ ఈ తీర్పుపై కంగ్రాట్స్ చెబుతూనే పార్టీ ఓటమికి ఈ కేసే కారణమనేలా వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాక ఢిల్లీలో ఎన్నికలు జరిగాయి, కానీ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత నేను అరెస్ట్ అయ్యాను. అసలు నా మీద కేసు పెట్టింది బారాసపై కక్షతో కాదా? నేను జైలుకి వెళ్ళాక కేటీఆర్ సహా పెద్ద నాయకులు ఎవరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? భాజపా సోషల్ మీడియా నన్ను అవమానిస్తుంటే బారాస సోషల్ మీడియా ఏమైంది? ఈ కేసు వెనుక ఏం జరుగుతుంది కేటీఆర్ కు తెలియదా అని కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. 2 నెలల్లో పార్టీ పెట్టబోతుండగా ఈ తీర్పు రావడం అంటే ప్రకృతి సహకరించి ఆశీర్వదించినట్లేనని ఆమె ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. ఇక రామచంద్రరావు ఏమంటున్నంటే తప్పు లేకుంటే కల్వకుంట్ల కవిత ఇలా ఫోన్ ఎందుకు కాల్ చేసిందంటూ ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అంటున్నాడు. కవిత తన సెల్ ఫోన్లను ఎందుకు తగలబెట్టారు? ఢిల్లీ మద్యం కేసులో వాస్తవాలు లేకపోతే కల్వకుంట్ల కవిత తన సెల్ ఫోన్లను ఎందుకు తగలబెట్టారని, కేజ్రీవాల్ పాలసీని మార్చి రివర్స్ పాలసీ ఎందుకు తీసుకొచ్చారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ప్రశ్నించారు. శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సమక్షంలో పలువురు వైద్యులు భాజపాలో చేరారు. రామచంద్రరావు వీరికి కండువ కప్పి పార్టీ సభ్యత్వం ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఢిల్లీ మద్య పాలసీ కేసులో ట్రయల్ కోర్టు తీర్పు మాత్రమే వచ్చిందని, దీనిపై సిబిఐ కోర్టులో అప్పీలు చేసిందన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీపై మొదట ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ పార్టీయేనని, ఆ తర్వాత 2024లో ఈడీ సిబిఐ రంగంలోకి దిగాయని పేర్కొన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు ముస్లిం వ్యతిరేకులు అంటూ అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు నాటకంలో భాగమేనంటూ ఈ సందర్భంగా ఆయన విమర్శించారు.
మొత్తానికి ఈ అంశానికి సంబంధించినటువంటి వ్యవహారం, ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించిన వ్యవహారం ఈరోజు తేట తెల్లం కావడం జరిగింది. అయితే కేసు మాత్రం ఇప్పటికే ముగియలేదు మిత్రులారా. వీళ్ళందరూ కూడా మళ్ళీ హైకోర్టుకు వెళ్ళడం జరుగుతుంది సిబిఐ అధికారులు. కేంద్రం సహకరిస్తే రాజకీయ పార్టీగా మారుస్తాం, సాయుధ పోరాటాన్ని విరమిస్తాం, PLGAను రద్దు చేస్తాం, లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతల వెల్లడి, సచివాలయంలో సీఎంతో భేటీ, అమిత్ షా దృష్టికి తీసుకువెళ్తారన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇంక మీరు ఎలా అన్నలలో పోయి ఇలా పార్టీ వెళ్తామంటే వాళ్ళు ఊపుకుంటారు సారు? ఊకోరు. ఏ ప్రాతిపదికన నన్ను బాధ్యుని చేశారో చెప్పాలి. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టుకు నివేదించిన కేసీఆర్ సాక్షిగా పిలిచి దోషిగా అభియోగాలు మోపారని పిటిషన్లో వెల్లడి. పాక్లలో నెత్తుటేర్లు, పరస్పరం భీకర దాడులు చేసుకున్న పొరుగు దేశాలు. సావంట్రా మీరు వల్ల ప్రపంచానికి ఎలాంటి ఉపయోగం లేదు, మీకు వస్తేనే బెస్ట్. సీనియర్ IAS అరవింద్ కుమార్ సస్పెన్షన్. ఫార్ములా ఈ రేసు కేసు అభియోగాల నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం. ఫార్ములా ఈ రేసు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ IAS అధికారి అరవింద్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసిందే. ఫార్ములా ఈ రేసు కేసుపై దర్యాప్తు చేస్తున్న ACB ఆయన ప్రాసిక్యూషన్ కు కేంద్రాన్ని కోరగా కొద్ది రోజుల కిందటే అనుమతి లభించింది. నేపథ్యంలో శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలో భాగంగా అరవింద్ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడినట్లు తెలుస్తోంది. సంబంధిత ఫైల్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతకం చేసినట్లు సమాచారం. ఈ కేసులో మాజీ మంత్రి KTR పై ప్రాసిక్యూషన్ కు గవర్నర్ కొంతకాలం కిందటే అనుమతించారు. ఈ కేసులోనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డి ప్రాసిక్యూషన్ గతంలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతించారు. BLN రెడ్డి ఇప్పటికే పదవి విరమణ చేశారు. ఇంకా వీకేది ఏమని చెప్పు, మీరు అటు పదవి విరమణ చేసిపోయాడు, ఇంకా వీకేది మీరే ఏమని చెప్పు. చూద్దాం విజయక్రాంతిలో ప్రధానమైన వార్తలు ఏమైనా ఉన్నాయా అని ఒకసారి చూస్తే అంతా నిర్దోషులే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి 23 మందికి క్లీన్ చిట్ అంటూ ఒక వార్త వచ్చింది. నామినేటెడ్ పోస్టులు ఇంకెప్పుడు, ఉగాదికి ముందైన తీపి కబురు వచ్చేనా, ఎదురు చూపుల్లో ఆశావాహులు ఇదిగో అదిగో అంటున్న కాంగ్రెస్ అధిష్టానం. 35 నుంచి 40 వరకు ఖాళీగా పోస్టులు. మొదటి విడతలో ఒక్క సామాజిక వర్గానికే పెద్దపీట. అధికార కాంగ్రెస్ లో నామినేటెడ్ పోస్టుల భర్తీ పరిస్థితి అదిగో పులి ఇదిగో తోక అన్నట్లుగా ఉంది. త్వరలోనే తీపి కబురు ఉంటుందని ఆ పండుగ ఈ పండుగ అంటున్న పార్టీ అగ్రనాయకత్వం చెబుతున్న మాటలు నీటి మూటలు అవుతున్నాయని, పదవుల పందేరం మాత్రం జరగడం లేదని, దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలంటూ పెట్టిన వాయిదాలు కూడా దాటిపోయాయి. గ్రామాల్లో సర్పంచ్, పట్టణాల్లో పురపాలికల ఎన్నికలు కూడా ముగిశాయి. ఇక వచ్చేది ఉగాది పండుగకు ముందైన పదవులు రుచి చూపిస్తారా, లేదంటే మళ్ళీ మొండి చెయ్యేనా అన్న చర్చ జరుగుతుంది. అధికారంలోకి వచ్చే 2 ఏళ్ల కాలం పూర్తయినా నామినేటెడ్ పదవులను భర్తీ చేయలేదని నిరాశ పార్టీ నేతలు స్పష్టంగా కనిపిస్తుంది. 2024 జూన్లో మొదటి విడతలో 37 మందికి వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత కూడా మరికొందరిని నియమించారు. ఇప్పుడు వారి పదవీ కాలం కూడా పూర్తి కావస్తుంది. 2వ విడతలో 35 నుంచి 40 నామినేటెడ్ పదవులను నియమించాలని గత 2 ఏళ్లుగా డిమాండ్ ఉన్నా ప్రభుత్వం భర్తీ చేయకుండానే నాంచుతుందనే వాదన వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ కోసం అటు అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ నేతల గెలుపు కోసం పనిచేసిన వాళ్ళందరూ కూడా తీవ్ర నిరాశ నిస్పృహలో ఉన్నారు. ఇక ఖాళీగా ఉన్న ఈ పదవుల కోసం అర్జీలు పెట్టుకున్న ఫలితం లేకుండా పోతుందని 2 ఏళ్లుగా ఎదురు చూస్తున్న తమ కళ్ళు కాయలు కాస్తున్నాయనే ఆవేదన ఆశావాహుల్లో వ్యక్తమవుతుంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ ఆశించిన వారికి పోటీ చేసే అవకాశం రాకపోవడంతో నామినేటెడ్ పోస్టుల అవకాశం కల్పిస్తామని పార్టీ నేతలు అప్పుడు హామీ ఇచ్చారు. అంతేకాకుండా మరికొందరు పార్టీ కోసం కష్టపడుతూ ఏదో ఒక ఛాన్స్ వస్తుందని ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి PCC అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జిల్లాల పర్యటన సందర్భంగా పార్టీలో బలమైన నాయకులకు అధికారంలోకి వచ్చాక న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఇప్పుడు వారంతా పార్టీలో పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇటీవల జిల్లా కాంగ్రెస్ కమిటీలు, మరికొన్ని నగర కాంగ్రెస్ కమిటీలను కాంగ్రెస్ అధిష్టానం పూర్తి చేసింది. స్థానికంగా మార్కెట్ కమిటీల పాలక వర్గాలను కూడా నియమించింది. పలువురు పదవులు దక్కని నేతలు, పార్టీ పదవులపై గంపడాసలు పెట్టుకున్న నేతలకు ఊరటనిచ్చేలా వివిధ కార్పొరేషన్ పదవులు భర్తీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ అధిష్టానానికి పలుమార్లు కలిసి గట్టిగానే సిఫార్సు చేశారు. DCC పదవుల నియామకం తర్వాత మీనాక్షి నటరాజన్ చేపట్టిన జిల్లాల పర్యటనలో ఆశావాహుల నుంచి అనేక విజ్ఞప్తులు వచ్చాయి. ఈ విజ్ఞప్తుల ఆధారంగానే పదవులు ఆశిస్తున్న వారి జాబితాను ACC పెద్దలకు మీనాక్షి నటరాజన్ ఒక నివేదిక సమర్పించినట్లు
సమాచారం. రాష్ట్రం జిల్లా స్థాయి నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం ప్రతి జిల్లా నుంచి 5 నుంచి 6 పేర్ల జాబితాను సిద్ధం చేసినట్టు తెలిసింది. అయితే కొందరు ఎమ్మెల్యేలకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇస్తారనే ప్రచారంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలకు ప్రధానంగా ఆర్టీసీ, మూసి సుందరీకరణ, హౌసింగ్, పరిశ్రమల అభివృద్ధి, ఎక్సైజ్ వంటి వాటిని ఇస్తారన్న ప్రచారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన వారికి పార్టీ ప్రభుత్వ పదవులతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పోటీ చేసే అవకాశం కల్పించారని, కానీ కాంగ్రెస్ హయాంలో ఓయూ నేతలకు అవకాశం ఇవ్వడం లేదని విమర్శ కూడా ఉంది. ఇక సామాజిక న్యాయం ఉంటుందా? మొదటి విడతలో చేపట్టిన నామినేటెడ్ పోస్టుల భర్తీలో సామాజిక న్యాయం పాటించలేదని విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. 37 మందికి నామినేటెడ్ పదవులు ఇవ్వగా బీసీలకు ఇచ్చిన పదవుల్లో కేవలం 20% కూడా దాటలేదు. ఇక ఎస్సీలకు కేవలం ఎస్సీ కార్పొరేషన్ పదవి మాత్రమే ఇచ్చారు. ఎస్టీలకు ఒకరిద్దరికి మాత్రమే నామినేటెడ్ పదవులు కల్పించారైతే ఓసీలో మాత్రం ఒక సామాజిక వర్గానికి పెద్దపీట వేశారు. రెండో విడత నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తే సామాజిక న్యాయం పాటిస్తారా, లేదంటే గంప గుత్తగా 1-2 వర్గాలకి పెద్దపీట వేస్తారా అన్న చర్చ జరుగుతుంది. మొదటి విడతలో జరిగిన తప్పిదం రెండో విడతలోనూ జరిగితే కాంగ్రెస్ కు భవిష్యత్తులో ఇబ్బందులు లేనని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయినా వాళ్ళేం పట్టించుకోరు. అధికారం ఉంది, తర్వాత నరికేది లేదు, ఏది లేదు అని చెప్పి వాళ్ళ నిర్ణయం వాళ్ళే తీసుకుంటారు. కాంగ్రెస్ అంటే అంతే. ఇక పెండింగ్ బిల్లులకు 745 కోట్లు, పంచాయతీలకు 389 కోట్లు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశాలు. ఏపీ అక్రమ ప్రాజెక్టులను ఆపండి, అనుమతులు లేకుండా కొత్త ప్రాజెక్టులు, అవి 47,776 కోట్ల అక్రమ ప్రాజెక్టులు, రోజుకు 8 టీఎంసీల నీటి మళ్లింపునకు యత్నం. కేఆర్ఎంబీకి ఇరిగేషన్ ఈఎన్సీ రమేష్ బాబు లేఖ. వర్షాకాలానికి ముందే ప్రాజెక్టుల్లో పూడికెత్తీత, పనులను సత్వరమే ప్రారంభించాలి, నిధుల ప్రతిపాదన మంత్రివర్గం ముందు పెడతా. కడెంలో పూడికెత్తీత పైలట్ ప్రాజెక్టు విజయవంతం, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పునరావాస ప్యాకేజీ అసెంబ్లీలో ప్రకటిస్తా, మాజీ మావోయిస్టులతో సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఇండ్లను కూల్చడంలో కాంగ్రెస్ పోటీ, సీఎం రేవంత్ రెడ్డి పనితీరు మారకపోతే ప్రభుత్వాన్ని ప్రజలే కూల్చివేస్తారు. వెలుగుమట్ల ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపాటు. అసలు ఏం జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ ఇండ్లు కట్టించడం, ఇంద్రమిల్లిస్తాం చెప్పడం సంగతి దేవుడేరు గాని కూల్చడంపైనే దృష్టి సాధించుకుంటూ బండి సంజయ్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఆవాస్ యోజన కింద దేశంలో పేదలందరికీ ఇళ్లు నిర్మించే విషయంలో పోటీ పడుతుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చే విషయంలో పోటీ పడుతున్నట్టు కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. శుక్రవారం కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఖమ్మం వెలుగుమట్లలో పేదలు కష్టాలు పడి ఇల్లు కట్టుకుంటే వాటిని కూల్చడం దుర్మార్గమని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పనితీరు మారకపోతే ప్రభుత్వాన్ని ప్రజలే కూల్చివేస్తారని హెచ్చరించారు. కాగా కరీంనగర్లోని 51వ డివిజన్ లో 16 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. కాంగ్రెస్ మజ్లిస్ పార్టీలు రెండు ఒకటేనని విమర్శించారు. మరి కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ ఒకటైతే మీ కాంగ్రెస్ పార్టీ, మీ బీజేపీ పార్టీ అయిన కాంగ్రెస్ కి ఎందుకు మున్సిపల్ ఎన్నికలు మద్దతు ఇచ్చిండు? బండి సంజయ్ జర చెప్పు. అవునగల తక్షణమే రైతు భరోసా ఇవ్వాలి. రైతు భరోసా ఇవ్వకుండా రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తున్నదని, తక్షణమే రైతు భరోసా సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. యాసంగి మొదలై 2 నెలలైనా రైతు భరోసా సొమ్ము జమ చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికలైన వెంటనే వేస్తామని నెల 4న మిర్యాలగూడ సభలో సీఎం ప్రకటించారని, ఇచ్చిన మాటను విస్మరిస్తే ఎలా అని నిలదీశారు. రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల మందికి పైగా రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారని, 2 విడతల్లో రైతు భరోసా సొమ్ము చెల్లించాలని పేర్కొన్నారు. 3వ విడతతో కలిపి 27,000 కోట్లు బకాయిలు ఇవ్వాలని పేర్కొన్నారు. లేదంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన పేర్కొన్నారు. మీతోని ఏది కాదని తెలుసులే. బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు కాంగ్రెస్ వాళ్ళకు మద్దతు ఇచ్చారంటే మీరెంత మోతెవర్లో ఈయన్ని అర్థమవుతుంది. ఇక స్కామ్ మాయ, అవినీతి మిథ్య, మద్యం పాలసీ కేసును కొట్టివేసిన సిబిఐ కోర్టు అంటూ ప్రధానంగా నమస్తే తెలంగాణలో హైలైట్ గా వార్త వచ్చింది. ఇక పర్మనెంట్ టీచర్లు వద్దు, కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించాలంటూ విద్యా కమిషన్ సిఫార్సు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పలు సూచన చేయడం జరిగింది. అదేంటో ఒకసారి చూద్దాం. ఈ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ పైన టీచర్ల సంఘాలని కూడా మండిపడుతున్నాయి. ఇది సరైన విధానం కాదు అంటూ ప్రతిపక్ష నాయకులు కూడా పేర్కొనడం జరుగుతుంది. అదేంటో ఒకసారి చూద్దాం. పర్మనెంట్ టీచర్లు వద్దు, కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించాలి, పనితీరు సరిగా లేకుంటే తొలగించాలి, ఆరోగ్య సమస్యలున్న అవకాశం ఇవ్వద్దు, నియామకాలకు మండలమే ప్రాతిపాదిక, ఇకపై ఉపాధ్యాయుల బదిలీలు ఉండొద్దు, టీచర్లకు ఇప్పటికే జీతభత్యాలు ఎక్కువ, ఫ్యాకల్టీ బోధనేతర సిబ్బందికి ఎక్కువే, మార్కెట్ ప్రమాణాలతో పోల్చితే అధికం, ప్రభుత్వానికి విద్యా కమిషన్
సిఫారసులు, కమిషన్ ఇచ్చిన నివేదికపై విమర్శల వెల్లువ, మండిపడుతున్న టీచర్లు సంఘాల నేతలు. రాష్ట్రంలో ఇక నుంచి ప్రభుత్వ టీచర్లను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించాలని, రెగ్యులర్ నియామకాలు చేపట్టకూడదని తెలంగాణ విద్యా కమిషన్ సిఫార్సు చేసింది. 2 ఏళ్లు ప్రొబేషనరీ, 5 ఏళ్లు కాంట్రాక్ట్ పద్ధతిలోనే టీచర్లను తీసుకోవాలని సర్కారుకు సూచించింది. ఆ తర్వాత మళ్ళీ టీచర్ కొనసాగాలంటే టీచర్ల పనితీరును మదింపు చేసి 5 ఏళ్లు కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకోవాలని పేర్కొంది. మదింపునకు జిల్లా స్కూల్ బోర్డు బాధ్యత వహిస్తుంది. ప్రతి 5 ఏళ్లకోసారి టీచర్ల పనితీరును మదింపు చేసి పనితీరు సవ్యంగా లేకపోతే విధుల నుంచి తొలగించాలంటే సందర్భంగా నివేదిక ఇవ్వడం జరిగింది. ఏం నివేదిక రాబాయి ఇది? చదువుకున్నోడు దాంట్లో కమిటీలో ఉంటే సరైన విధానాలు వస్తాయి. ఇప్పుడు టీచర్లు నిరంతరం మారాలంటే వాళ్ళ మీద పని ఒత్తిడి భారం ఉంటుంది. ఇక పైసల కమిషన్ వంతు పెరుగుతుంది. అంటే 5 ఏళ్ల తర్వాత మళ్ళీ టీచర్ కొనసాగాలంటే వానికి కమిషన్ ఇవ్వాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. ఇది కమిషన్ ఇచ్చిన తీర్పు. ఇక లేకపోతే షోకాజ్ నోటీస్ ఇవ్వాలి, పనితీరును మెరుగుపరుచుకునేందుకు 2 ఏళ్ల వ్యవధిని ఇవ్వాలి, తర్వాత మళ్ళీ మూల్యాంకనం చేయాలి, సవ్యంగా ఉంటేనే ఉద్యోగంలో ఉంచాలి, లేదంటే ఉద్యోగం నుంచి తీసేయాలి అంటూ కమిషన్ సూచనలు చేసింది. తెలంగాణ విద్యా విధానంపై టీఈపీపై ప్రభుత్వానికి కమిషన్ నివేదిక సమర్పించింది. నో ట్రాన్స్ఫర్స్, కొత్తగా టీచర్లను మండలం యూనిట్గా నియమించాలని కమిషన్ సూచించింది. రిజర్వేషన్లు పాటించాలని పేర్కొంది. ఇక్కడ నుంచి టీచర్ల బదిలీలు చేపట్టొద్దు, అనారోగ్య కారణాలతో బదిలీలకు అవకాశం కల్పించొద్దు. కొత్తగా నియమితులైన వారు అదే గ్రామం లేదంటే మండలం లోపల 15 కిలోమీటర్ల రేడియస్ లో మాత్రమే పనిచేయాలి. అలా పనిచేస్తామని ఒప్పంద పత్రం సమర్పించాలి. ఇతర మండలాల వారు మనువు మండలంలో టీచర్ గా పనిచేయడానికి అనర్హులు. ఆటోమేటిక్ ఉద్యోగోన్నతులు రద్దు. కొత్త నియామకాలు చేపట్టే సమయంలో టీచర్ల హోదాలు మార్చాలని కమిషన్ సిఫార్సు చేసింది. టీచర్లు హెచ్ఎంల ఆటోమేటిక్ ఉద్యోగ ఉన్నతులు నిలిపివేస్తారు. ఒకవేళ ప్రైమరీ టీచర్, హై స్కూల్ టీచర్ గా ఉద్యోగ ఉన్నతి పొందాలంటే మళ్ళీ కొత్త రిక్రూట్మెంట్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఇదివరకు పనిచేసిన కాలానికి 10% వెయిటేజ్ అమల్లో ఉంటుంది. రాబోయే 10 ఏళ్ల తర్వాత హెచ్ఎంలను 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో నియమించాలి. 45 ఏళ్ల లోపు ఉంటేనే పోటీ పడే అవకాశం కల్పించాలి. ఒకసారి ఏ స్కూల్ కు హెచ్ఎం గా వెళ్తే అదే స్కూల్లో పనిచేయాలి, బదిలీ చేయరాదంటూ సర్కార్కు సూచించింది. ఉపాధ్యాయుల వేతనాలు ఎక్కువ. రాష్ట్రంలో ఉపాధ్యాయుల వేతనాలు ఎక్కువగా ఉన్నాయి. జీత భత్యాలను హేతుబద్ధీకరించాలి. ఉపాధ్యాయుల వేతనం తగ్గించడం ద్వారా మిగిలిన నిధులతో మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా కమిషన్ సూచనలు చేసింది. ఇక మండిపడుతున్న ఉపాధ్యాయులు, విద్యా కమిషన్ చేసిన సూచనలు వివాదాస్పదంగా మారాయి. కమిషన్ తీరుపై టీచర్లు, ఉపాధ్యాయ సంఘాల నేతలు మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదిక కమిషన్ ను తూర్పారపడుతున్నారు. నివేదిక బహిర్గతం పై అభ్యంతరాలు. విద్యా కమిషన్ నివేదికను బహిర్గతం చేయడంపై తీవ్ర అభ్యంతరాలు వస్తున్నాయి. కొందరైతే దీన్ని తొందరపాటు చర్యగా అభివర్ణిస్తున్నారు. ఒక కమిషన్ తో నివేదికను తామే విడుదల చేయవచ్చా అన్న వాదనలు వస్తున్నాయి. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కమిషన్లు నియమించింది, నివేదికలను స్వీకరించింది. విచారణ సంఘాల నివేదికలను మాత్రం విడుదల చేయలేదు. ఇక కమిషన్ వ్యాఖ్యలు అనుచితమంటూ పిఆర్టీయూ పేర్కొంది. విద్యా కమిషన్ నివేదికలో టీచర్లకు వేతనాలు ఎక్కువ అన్న వ్యాఖ్యలు ఉండటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పిఆర్టీయూ టీఎస్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనుచితమని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి భిక్షం గౌడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇక ముక్తకంఠంతో ఖండించిన సంఘాలు. విద్యా కమిషన్ వ్యాఖ్యలను, సిఫార్సులను ఉపాధ్యాయ సంఘాలు ముక్తకంఠంతో ఖండించాయి. ప్రభుత్వం ఈ నివేదికను ఉపసంహరించుకోవాలని మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి, ఎస్టీయూటీఎస్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు భుజంగరావు డిమాండ్ చేశారు. టీచర్ల గౌరవానికి భంగం కలిగించేలా నివేదిక ఉందని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు రాజశేఖర్ తెల్కలపల్లి పెంటయ్య అభిప్రాయపడ్డారు. వేతనాలపై విద్యా కమిషన్ వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని ఎస్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సదానందం గౌడ్, జుట్టు గజేందర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసిన నివేదిక ఉందని, ఇది టీచర్ల హక్కులకు గుడ్డలు పెట్టంటూ టీఆర్టీఎఫ్ అధ్యక్షుడు కటకం రమేష్, మారెడ్డి అంజిరెడ్డి అభిప్రాయపడ్డారు. కమిషన్ నివేదికలోని పలు అంశాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఈ సందర్భంగా అన్ని సంఘాలకు సంబంధించిన నాయకులు పేర్కొన్నారు. ఇంకా సోషల్ మీడియాలో టీచర్ల అభిప్రాయాలు ఏమొచ్చినాయి విద్యా కమిషన్ ఈ సిఫార్సు తర్వాత ఒకసారి చూస్తే, హద్దు మీరిన విద్యా కమిషన్ చైర్మన్ తక్షణమే టీచర్లకు క్షమాపణలు చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డి ఆయన కమిషన్ చైర్మన్ నుంచి తప్పించాలి. అయ్యా ఆకునూరి మురళి గారు, మా జీతం మీకే ఇస్తాం, మా లెక్క రోజుకు 18 సబ్జెక్టులలో బోధించండి, విద్యా ప్రమాణాలు పెంచండి అంటూ మరో టీచర్ పేర్కొన్నాడు. కష్టమైన విద్యకు సంబంధించిన విద్యా కమిషన్ నివేదిక బహిర్గతమైంది, కానీ 2 ఏళ్లు దాటిన పిఆర్సీ నివేదిక మాత్రం బహిర్గతం కావడం లేదు. ఏంటో విడ్డూరం, ఇలాంటివి ఒక్క తెలంగాణలో జరుగుతాయంటూ మరో టీచర్ పేర్కొన్నారు.
జీతభత్యాలు అనేది పిఆర్సీ కమిటీ నిర్ణయిస్తుంది. ధరల పెరుగుదల జీవన ప్రమాణాలపై పెరుగుదల ఆధారపడి ఉంటుంది. అయినా పెంచింది ప్రభుత్వమే కదా, అలాంటప్పుడు ఈ వ్యాఖ్యానాలు ఏంటి అంటూ మరో టీచర్ పేర్కొన్నారు. జీతాల గురించి ప్రస్తావన, విద్యా కమిషన్ టీచర్లకు రావాల్సిన పెండింగ్ పిఆర్సీ, డిఏ బకాయిలు, రిటైర్మెంట్ ఉద్యోగుల బాధలు, పెన్షనర్ల చావుల గురించి ఎందుకు ప్రస్తావించలేదంటూ పేర్కొన్నాడు ఇంకొక టీచర్. బడ్జెట్ లో పిఆర్సీ అడగకుండా ఉద్యోగుల నోర్లు మూయించే ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉంది. డిఏలు, పెండింగ్ బిల్లులు, పెన్షనర్ల ఆందోళనను డైవర్ట్ చేసే దరిద్రపు ఆలోచన ఇదంటూ మరో టీచర్ పేర్కొన్నారు. అయ్యా సార్లు, దేశంలో టీచర్లకు ఇచ్చే జీతాల్లో తెలంగాణ 11వ స్థానంలో ఉంది. మన పక్క రాష్ట్రం ఏపీలో మన టీచర్ల కంటే ఎక్కువ జీతాలు ఇస్తున్నారు, తెలుసుకో ఆకునూరు మురళి అంటూ మరో టీచర్ పేర్కొన్నారు. పేనుకు పెత్తనం ఇస్తే నెత్తినంత కొరిగిందట, మేధావులకు పెత్తనం ఇస్తే సిఫార్సులు అలాగే ఉంటాయి, ఇక పని పాట లేనోడు ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్తాడంటూ మరో టీచర్ పేర్కొన్నాడు. విద్యా కమిషన్ మొదటి నుంచి ఉపాధ్యాయ వ్యతిరేకి, ఉపాధ్యాయులు అంటేనే సదభిప్రాయం లేదు, ఇక ఇలాంటి వ్యక్తి నుంచి ఇంతకు మించి ఎక్కువ ఆశించలేము, ఆయన నుంచి వచ్చేది ఇదే అంటూ మరో టీచర్ పేర్కొన్నారు. మొత్తానికి టీచర్ల నుంచి విమర్శన అస్త్రాలు సంధించడం జరుగుతుంది. ఆకునూరి మురళిపైన తీవ్ర విమర్శలు అనేది రావడం జరుగుతుంది. విద్యా కమిషన్ అనేది ఇదే అంశానికి సంబంధించి ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ సంబంధించిన మాజీ మంత్రి హరీష్ రావు ఏమన్నాడో ఒకసారి చూద్దాం. విద్యా కమిషన్ లో విద్యావేత్తలు లేరున్నారయ్యా, చదువుకున్నోళ్ళు అట్లా లేరు, చదువుకున్నోళ్ళు లేరు కాబట్టి ఇలాంటి నివేదిక కమిషన్ వచ్చిందంటూ వాళ్ళు పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి ఈ అంశం పైన. ఎడ్యుకేషన్ లో పిహెచ్డి పూర్తి చేసిన వారు లేకుండానే కొత్త పాలసీ తయారు చేస్తారా? కనీస అవగాహన లేని వారితో కమిటీ వేసి విద్యార్థుల భవిష్యత్తు సర్కారు చెలగాటం, వ్యవస్థను భ్రష్టు పట్టించే నిర్ణయాలు ఆపండి, విద్యావేత్తలకు ఆ బాధ్యతలు అప్పగించండి. మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్. చూద్దాం హరీష్ రావు ఏమన్నాడో విద్యా కమిషన్ ఇచ్చినటువంటి నివేదికకు సంబంధించి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాలు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించేలా ఉన్నాయని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ విద్యా కమిషన్ ఇచ్చిన నివేదికపై శుక్రవారం ఎక్స్ వేదిక స్పందించారు. మీరు ఏర్పాటు చేసిన విద్యా కమిషన్ లో అసలైన విద్యావేత్తలు ఉన్నారా? స్కూల్, కాలేజీ లేదంటే యూనివర్సిటీ స్థాయిలో బేసిక్ పాఠాలు చెప్పిన అనుభవం ఉన్న విద్యావేత్త ఒక్కరైనా ఉన్నారా కమిటీలో? మీరు చెప్పగలరా అంటూ ముఖ్యమంత్రి ప్రశ్నించిండు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ కమిటీ చైర్మన్ ఒక రిటైర్డ్ ఐఏఎస్, పైగా ఆయన ఒక ఇంజనీర్. ఆఫీసులు నడపడం వేరు, చదువులు చెప్పడం వేరు. పరిపాలనలో అనుభవం ఉన్నంత మాత్రాన పిల్లల సైకాలజీ పాఠాలు చెప్పే పద్ధతుల మీద పూర్తి అవగాహన ఉన్నట్లా అంటూ ప్రశ్నించారు. వ్యవస్థని కమిటీ మార్చుతుందా? తెలంగాణ విద్యా భవిష్యత్తును మార్చేందుకు అర్హత గాని నైపుణ్యం గాని కమిటీకి ఉన్నట్లు తమరు నమ్ముతున్నారా అని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి హరీష్ రావు ప్రశ్నించారు. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే అత్యంత కీలకమైన విద్యా కమిషన్ లో విద్యావేత్తలు, అనుభవజ్ఞులైన టీచర్లు, చైల్డ్ సైకాలజిస్టులు, సబ్జెక్టు నిపుణులు లేకుండానే రాష్ట్రానికి ఒక కొత్త విద్యా విధానాన్ని తయారు చేయవచ్చనే గొప్ప ఆలోచన చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందంటూ ఎద్దేవా చేశారు. విద్యాశాఖను ముఖ్యమంత్రి ఎంత నిర్లక్ష్యంగా గాలికి వదిలేశారో చెప్పడానికి ఈ కమిటీ ఏర్పాటే ఒక ప్రత్యక్ష ఉదాహరణ అంటూ దుయ్యబట్టారు. గత 2 ఏళ్లుగా విద్యాశాఖను గాలికి వదిలేసి సబ్జెక్టు తెలిసిన విద్యావేత్తలకు ఈ బాధ్యత అప్పగించకుండా సంబంధం లేని వారికి కమిటీ వేసి కాలయాపన చేసి ఏం సాధించారు అంటూ ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరికొన్ని విషయాలు ఒకసారి చూస్తే, విద్యా కమిషన్ ఇచ్చిన నుండి సిఫార్సులు ఒకసారి చూస్తే, నా డబ్బులు నాకు ఇవ్వండి, ప్రభుత్వాన్ని వేడుకుంటున్నట్టు రిటైర్డ్ ఎస్ఐ ఇస్మాయిల్ పేర్కొన్నాడు. ఇంకొక వార్త వచ్చింది, ఇక ప్రాణాలకు తెగించి పనిచేస్తే బద్నాం చేస్తారా? 2 లక్షలు తీసుకునే స్వీపర్లు 1% కూడా లేరు. వచ్చే దాంట్లో 3 నెలల జీతం ట్యాక్స్లకే పోతుంది. ఉద్యోగులు అంటే కాంగ్రెస్ సర్కారుకు చిన్న చూపు. విద్యుత్ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతల ఫైర్. వానొచ్చినా గాలొచ్చినా నిర్విరామంగా రాత్రి బౌళ్ళు పనిచేస్తుంటే మాకిచ్చే గౌరవం ఇదేనా? మా జీతాలు ఎక్కువ అని మమ్మల్ని బద్నాం చేస్తారా? కాంగ్రెస్ సర్కారుకు ఉద్యోగులు అంటే చిన్న చూపు ఎందుకంటూ రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. పేరుకే తమ జీతాలు ఎక్కువ, కానీ వచ్చే ఏడాది జీతంలో 3 నెలల వేతనం పన్నులకే పోతుంది. ఇక తమకు జీతాలు ఎలా ఎక్కువైతున్నట్లు ప్రశ్నించారు. 2 లక్షల జీతాలు తీసుకునే స్వీపర్లు రాష్ట్ర వ్యాప్తంగా 1% కూడా ఉండరని, కానీ వారి వేతనాలను చూసి విద్యుత్ ఉద్యోగులను బద్నాం చేయడం ఎందుకు?
ఎంతవరకు సమంజసమని నిలదీస్తున్నారు. విద్యుత్ ఉద్యోగుల జీతాలను పీజీసీఎల్ ఇక ఎన్టీపీసీ వంటి సంస్థలతో పోల్చాలని విద్యుత్ ఉద్యోగులు అంటున్నారు. ఆయా సంస్థల్లో పనిచేసే వారికి ఆయా సంస్థలు అలవెన్స్ల రూపంలోనే లక్షలు చెల్లిస్తున్నాయని చెప్తున్నారు. ప్రతి 4 ఏళ్లకోసారి విద్యుత్ ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వాల్సి ఉంటుందని, కానీ పీఆర్సీని పెండింగ్ లో పెట్టి జీతాలు ఎక్కువ అంటూ బదనం చేయడంపై ఆ శాఖలో పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. 33 ప్రమాదాల్లో 8 మంది మృత్యువాత. అతి ఎక్కువ అసహజ మరణాలు సంభవించేది విద్యుత్ సంస్థలోని ఉద్యోగులు, సంఘాల నేతలు చెప్తున్నారు. నిరంతరం ప్రమాదాలతో పోరాడేది విద్యుత్ ఉద్యోగులేనని ఆందోళన చెందుతున్నారు. ఏడాది క్రితం శ్రీశైలం విద్యుత్ ప్లాంట్ ప్రమాదంలో 9 మంది ఇంజనీర్లు చనిపోయారని పేర్కొన్నారు. ఈ 6 మాసాల్లోనే 33 విద్యుత్ ప్రమాదాలు జరిగితే 8 మంది ప్రాణాలు కోల్పోయారని, 15 మంది గాయాల పాలయ్యారని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో స్పందనలు ఒకసారి చూస్తే, నన్ను కోసుకు తిన్నా పైస లేదంటూనే ఆఫీసులు విగ్రహాల పేరుతో కోట్లు దుబారా చేయడం ఎందుకు? ప్రజల డబ్బుతో మీ జల్సాల సంగతి ఏమిటి? బీటీ రోడ్లు, సీసీ రోడ్ల ప్రారంభానికి హెలికాప్టర్లు వాడుతున్న మీ మంత్రుల సంగతి ఏమిటి? వాటి ఖర్చుల దుబారా గురించి కూడా కాస్త ఆలోచించండి సారు. 4.50 కోట్లతో ఖమ్మంలో కొత్త క్యాంప్ ఆఫీస్ కడుతున్నారు ఎందుకు? ఎవరి డబ్బులివి? ఎందుకు ఈ దుబారా? ఎంసీఆర్ హెచ్ఆర్డీలో సీఎం క్యాంప్ ఆఫీస్ ఎందుకు 50 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారంటే, చుట్టూ ప్రహరీ, ఐరన్ గ్రిల్స్, వాచ్ టవర్లు నిర్మాణానికి టెండర్లు ఎందుకు పిలిచారు? కంచెలు బద్దలు కొట్టామంటున్న మీరు క్యాంప్ ఆఫీస్ కంచెకు 9 కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నారు? మీ ఫుట్బాల్ సోకుల కోసం 100 కోట్లు, సింగరేణి కార్మికుల రక్తం చెమట 10 కోట్లు ఖర్చు చేయలేదా? మన మడి కోసం 5 కోట్లతో ఫుట్బాల్ గ్రౌండ్ ఎందుకు చేపట్టారు? మా విధులు దినదిన గండమంటూ పవన్ కుమార్ జై ఏఈ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పేర్కొన్నారు. పవన్ కుమార్ విద్యుత్ ఉద్యోగుల వేతనాలు ఎక్కువ అనడం సత్య దూరం. ఎన్టీపీసీ, పీజీసీఎల్ వంటి సంస్థల ఉద్యోగులు, ఇంజనీర్ల జీతాలలో మా జీతాలు పోల్చాలి. లైన్మెన్ గా స్తంభాలకి హై వోల్టేజ్ విద్యుత్ ప్లాంట్లలో దినదిన గండంలా మేము పనిచేస్తున్నాం. ఒక ఏఈ చీఫ్ ఇంజనీర్ కావాలంటే 35 ఏళ్ళు పడుతుంది. కొద్ది మంది మాత్రమే ఈ స్థాయికి చేరుకుంటారు. తులజారాం సింగ్ విద్యుత్ పెన్షనర్ ఏమంటున్నారంటే, మరణంతో నిత్య పోరాటం. దేశంలో నిరంతరం మరణంతో పోరాడుతూ పనిచేసేది ఒక విద్యుత్ ఉద్యోగులే. అలాంటి ఉద్యోగుల జీతాల గురించి మాట్లాడడం దారుణం. రాష్ట్రంలో 2 లక్షల జీతాలున్న ఉద్యోగుల సంఖ్య 1% కూడా లేదు. ఉద్యోగులు, పెన్షనర్లు పీఆర్సీ ఇవ్వాలని డిమాండ్ చేస్తుండగా వేతనాలపై మాట్లాడడం అనుమానాలకు తావిస్తుంటాయని పేర్కొన్నారు. ఇక శ్రీనివాసరావు టీజీఓ అధ్యక్షుడు ఏమంటున్నాడంటే, జీతం ఎంతో చెప్పాలి. ఉద్యోగుల జీతాల గురించి మాట్లాడుతున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తీసుకుంటున్న జీతం ఎంతో ముందు బయట పెట్టాలి. రాష్ట్రంలో 75 ప్రభుత్వ శాఖలు ఉన్నాయి. అన్నింటిలో ఒకే జీతాలు లేవు. ఒక శాఖలో జీతాలను పరిగణలోకి తీసుకుని అందరినీ ఒకే ఘటన పెట్టడం అత్యంత దారుణం అంటూ ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ పైన ప్రభుత్వ ఉద్యోగులు, అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసుకోవడం అనేది జరుగుతుంది మిత్రులారా. ఇక వెలుగు ప్రధాన పత్రికలో వచ్చిన వార్తలు ఏంటో ఒకసారి చూద్దాం. మళ్ళీ పడిన స్టాక్ మార్కెట్, ఇన్వెస్టర్లకు 5 లక్షల కోట్లు లాస్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితకు క్లీన్ చీట్ అంటూ ఒక వార్త వచ్చింది. ఇక జిహెచ్ఎంసీ చట్టం స్థానంలో కోర్ అర్బన్ చట్టం. సిటీలోని అన్ని హోటళ్ల కిచెన్లలో సీసీ కెమెరాలు పెట్టాలి. వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్ కు లింక్ చేయాలి. 50 అంతస్తుల భవనాల్లో ఫైర్ సేఫ్టీకి ఫోకస్. ఓఆర్ఆర్ లోపలి రోడ్లన్నీ ఎంఏయుడి కిందికి ఫ్యూచర్ సిటీ ఆఫీస్ బిల్డింగ్లను పూర్తి చేయాలి. ఎంఏయుడి పై సమీక్షలో అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. బడ్జెట్ లో బీసీలకు వాటా దక్కే వరకు పోరాటం. నిధుల కేటాయింపులు అన్యాయం చేస్తే సహించేది లేదంటూ బీసీ నేతల ఫైర్. బీసీ మేధావుల ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్ష. మద్దతు తెలిపిన టిఆర్ఎస్ నాయకులు. మీరు సొక్కవైన అయితే మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇంకేలేదు. రాష్ట్రంలో బీసీలకు బడ్జెట్ లో సమాన వాటా దక్కే వరకు పార్టీలకు అతీతంగా పోరాటం చేస్తామని పలువురు బీసీ నాయకులు స్పష్టం చేశారు. నిధుల కేటాయింపులు అన్యాయం చేస్తే సహించేది లేదని, న్యాయం కోసం పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు బీసీ మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు గ్రేట్ అప్ప, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ ఈటల రాజేందర్, మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎలికట్టె విజయ్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ, బీసీలను పాలకులు
ఓటర్లుగానే చూస్తున్నారు తప్ప వాటాదారులుగా గుర్తించడం లేదన్నారు. నిధులు విధి విధానాలు లేక కాంగ్రెస్ పాలనలో బీసీ కార్పొరేషన్లు దివాలా తీసాయని పేర్కొన్నారు. మీరు సొక్కమైన పిల్లలు ఎన్ని నిధులు ఇచ్చారయ్యా? మీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సిగ్గు లేకుండా మళ్ళీ మీటింగ్ల కాడికి వస్తారు. ఎందుకంటే ఇలా అధికారం లేదు కాబట్టి మీటింగ్ల కాడికి వస్తారు. అధికారంలో రాడు, ఇలా కాంగ్రెస్ పార్టీ రాడు వీడికి, ఎందుకంటే అధికార పార్టీ. మన టీఆర్ఎస్ పార్టీ అధికారం వస్తే వీడు రాడు, ఎందుకంటే అధికార పార్టీ. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ బీసీల పోరాటాలు ఒక పార్టీని గద్దెదించి మరొక పార్టీని అధికారంలోకి తేవడానికి మాత్రమే ఉపయోగపడుతున్నాయని, రాజ్యాధికారం దిశగా ముందుకు సాగడం లేదన్నారు. ఇది మాట అంటే 3% ఉన్న అగ్రవర్ణాలు చట్టసభల్లో ఉంటే 90% ఉన్న దళిత బహుజనులు ఇందిరా పార్క్ వద్ద ధర్నాలకే పరిమితమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బీసీలు మెమొరండాలు ఇచ్చే పనులు మానుకుని ఐక్యంగా రాజ్యాధికారం దిశగా పయనించాలని, బీసీల కోసం జరిగే ఏ ఉద్యమానికైనా తాను ముందు వరుసలో ఉండి పోరాటం చేస్తానని ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, వద్దు నాయన నీ మాటలు చాలు, ఇక తెలంగాణ ఉద్యమం స్ఫూర్తిగా పోరాడాలి. తెలంగాణ ఉద్యమం స్ఫూర్తిగా బీసీలు తమ న్యాయమైన హక్కులను సాధించుకోవడానికి పోరాడాలని బీసీ మేధావుల ఫోరం అధ్యక్షుడు రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఖాళీ అవుతున్న 2 రాజ్యసభ సీట్లను బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం బీసీలకు ఇచ్చిన 21 హామీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. గత బడ్జెట్ లో బీసీలకు కేటాయించిన నిధుల పట్ల వైట్ పేపర్ విడుదల చేయాలన్నారు. నాగర్కర్నూలు జిల్లా కుమ్మరి గ్రామంలో బీసీలపై జరిగిన అమానవీయ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్లు వెంకన్నగౌడ్, విజయ్ కుమార్ గౌడ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్ దుర్గయ్య గౌడ్, మేధావుల ఫోరం నేతలు వెంకన్న తదితరులు పాల్గొన్నారు. సాక్షిలో ఏమైనా ప్రధానమైన వార్తలు వచ్చినాయా ఒకసారి చూస్తే మిత్రులారా. ఇంగ్లాండ్ మరో విజయం, సూపర్ 8లో కివీస్ ను 4 వికెట్ల తేడాతో ఓడించి గ్రూప్ 2లో అగ్రస్థానం నిలిచింది. పరిశోధనలో దారి దీపాలు, నేడు జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా మహిళా శాస్త్రవేత్తలపై ప్రత్యేక కథనం వచ్చింది. ఇక డిఎంకేలో చేరిన పన్నీరు సెల్వం, ఏం పుట్టిందిరా నీకు పనికి మళ్ళా దద్దమ్మ గడ్లకు. తమిళనాడు మాజీ సీఎం అన్నా డిఎంకే బహిష్కృత నేత పన్నీరు సెల్వం శుక్రవారం సీఎం స్టాలిన్ సమక్షంలో డిఎంకేలో చేరారు. ఏం సంకనా కవరా నాకు జయలలితకు వ్యతిరేక పార్టీలో చేరుతావరా దొంగ అమ్మ అనుకుంటామని. ఆఫ్ఘనిస్తాన్ పై పాక్ దాడులు, పాక్ సైన్యం ఆపరేషన్ గజబిల్ హాక్ పేరిట కాబుల్, కందహార్ తదితర ప్రాంతాలపై వైమానిక దాడులకు పాల్పడింది. దాడుల్లో 274 మంది మరణించారు. మంది చంపే మీరు వస్తే దేశానికి ప్రపంచానికి మంచి జరుగుతారు బాబు, చచ్చిపోండి, నష్టం ఏం లేదు. హింసతో ఏ సమస్య పరిష్కారం కాదు, లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలతో సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాస్వామ్య మార్గంలోనే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి. మీరంతా అజ్ఞాతం వీడడం అభినందనీయం. రక్షణ పునరావాస కల్పనలో ఎటువంటి లోపం లేకుండా చూస్తాం. త్వరలో గణపతి సైతం గౌరవప్రదంగా లొంగిబాటుకు అవకాశం ఇవ్వాలంటున్న పాత మాజీలు. సీఎం భేటీ సందర్భంగా పార్టీ అగ్రనేత గురించి చర్చ. ప్రచండులో రాష్ట్రపతి ముర్ము ప్రయాణం, యుద్ధ హెలికాప్టర్లో ప్రయాణించిన తొలి రాష్ట్రపతిగా ఆమె రికార్డ్. దిశ ప్రధాన పత్రికలు చూడండి, ప్రధానమైన వార్తలు ఏమైనా ముఖ్యమైన ఉన్నాయని ఒకసారి చూస్తే ప్రధానంగా అన్ని ప్రధాన పత్రికలు వచ్చిన వార్తలు దీంట్లో కూడా వచ్చినట్టు స్పష్టం అవుతుంది. ఇవి నాటి ప్రధాన పత్రికలోని వార్తా విశేషాలు. మిత్రులారా, మీ సూచనలు సలహాలు అభిప్రాయాలు కష్టం తెలియండి. అదేవిధంగా మన స్ఫూర్తి న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.